ఛానల్ షేరింగ్ ఇన్ఫో. సో, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ యెస్, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో, ప్రతి 2 డేస్‌కి ఒక వీడియో అయితే నేను జాబ్ అప్డేట్స్ గురించి పోస్ట్ చేస్తాను. అలాగే ఫర్దర్‌గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను షేర్ చేస్తాను. సో, ప్లీజ్ స్టే అప్డేట్. అండ్ ఎవరైనా మన ఛానల్‌ని మాత్రం కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. సో దట్ నేను ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. అండ్ యెస్, థంబ్‌నెయిల్ చూసే ఉంటారు వీడియో ఏంటి అన్నది. సో, ఆల్మోస్ట్ ఇది అందరికీ జాబ్ సెర్చింగ్ టైం. అండ్ చాలామందికి ఏంటంటే మనకి ఇన్‌స్టాగ్రామ్స్‌లో కానీ ఏదైనా వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అయ్యి జాబ్ సెర్చింగ్ అన్నది చేస్తుంటారు. వాళ్ళేమన్నా లింక్స్ పెడితే మనము వాటితో అప్లై చేసుకుంటాము. సో, పర్సనల్‌గా మనంతటి మనము అలా ఎలాంటి లింక్స్ కాకుండా మనకి నచ్చిన కేటగిరీలో మనకున్న స్కిల్స్‌ని మనం వెతుక్కొని వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే అది ఎలాంటి కావాలంటే అలాంటివి మన స్కిల్స్‌ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని జాబ్ సెర్చ్ ఎలా చేయాలనేది నేను చెప్తాను. అండ్ ఇప్పుడు నేను చెప్పేవైతే ఒక 2 యాప్స్ గురించి నేను చెప్తాను. దట్ ఈస్ ఇండీడ్ అండ్ లింక్డ్ఇన్. అండ్ జాబ్ సెర్చింగ్‌కి అయితే మనకి చాలా యాప్స్ ఉన్నాయి. నౌకరీ అని ఉన్నాయి. ఇంకా ఫౌండ్ ఇట్ అని ఉన్నాయి. ఇంకా ఇలా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. కానీ నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అంటే నేను సెర్చ్ చేసినప్పుడు ది బెస్ట్ అనిపించినవైతే నాకు ఇండీడ్ అండ్ లింక్డ్ఇన్ మాత్రమే. బికాజ్ నేను మెన్షన్ చేసినట్లుగానే ఇండీడ్‌లో మనకేంటంటే డైరెక్ట్‌గా హెచ్ఆర్ నంబర్స్ గూడా వాళ్ళు ఇస్తారనమాట. మనం ఈజీగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం లింక్స్ ద్వారా అప్లై చేస్తే, ఆ లింక్స్‌కి మనం అప్లై చేయాలి. అది రిక్రూట్‌మెంట్ టీమ్‌కి వెళ్ళాలి. వాళ్ళు మన అప్లికేషన్‌ని రివ్యూ చేయాలి. మన రెజ్యూమ్‌ని రివ్యూ చేయాలి. అన్నీ చేసుకొని మనకి మళ్ళీ ఇంకొక టీమ్ ఉంటది. మనకి మెయిల్ చేసేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు మనకి మెయిల్ చేయడం. సో, ఇది చాలా లెంథీ ప్రాసెస్ అనమాట. సో, ఇక్కడే చాలా వరకి జాబ్ ఆన్‌బోర్డింగ్స్ టైమ్ అనేవి తినేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రాసెస్ లేకుండా ఈజీగా మనకి హెచ్ఆర్ నంబర్స్ అయితే మనకి ఇండీడ్‌లో అండ్ లింక్డ్ఇన్‌లో ఇస్తారు. అలా మనం డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయితే మనకన్నవి రెస్పాన్స్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకిది డౌట్ రావచ్చు. అవి రియలా? కాదా? అని చెప్పేసి. నేను ఆల్మోస్ట్ ఒక 10-15 నంబర్స్‌కయితే నేను టెక్స్ట్ చేయడం జరిగింది. అలాగే కాల్ గూడా చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి, మనం హైదరాబాద్‌లో ఉండి లేకపోతే మనం ఎక్కడైతే అప్లై చేస్తున్నామో, మనము ఇక్కడ లొకేషన్ ప్రిఫరెన్స్ గూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ మనమైతే అప్లై చేస్తున్నామో ఆ ఏరియాలో ఉండి మనము చూసుకుంటే బెటర్. ఎందుకంటే లాక్‌డౌన్ పీరియడ్ అన్నది అయిపోయింది. వర్చువల్ మోడ్ అన్నది ఎప్పుడో అయిపోయింది. అన్నీ ఇప్పుడు వాకిన్ అండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూసే జరుగుతున్నాయన్నమాట. కాబట్టి మీరు హైదరాబాద్‌లో ఉండి హైదరాబాద్ లొకేషనే సెర్చ్ చేసుకుంటే మాత్రం వాకిన్‌కి గూడా వెళ్ళాలి అనుకునేటట్లు చూసుకోండి. అలానే మనకి ఇప్పుడు ఆపర్చునిటీస్ అన్నీ ఎక్కువొస్తున్నాయి. అండ్ నేను టెక్స్ట్ చేసిన ప్రకారం నాకు ఆల్మోస్ట్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. నాకు కొన్ని ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్ జరిగాయి. కొన్ని ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూస్ గూడా జరిగాయి. సో, నో డౌట్ నేను ఆ క్లిప్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. అండ్ కమింగ్ టు ఇండీడ్, ఫస్ట్ నేను ఇండీడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్ అన్నది. సో, మీరు గూగుల్‌లోకెళ్ళి ఇండీడ్ అనే యాప్ ఒకటుంటది. అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే ప్లే స్టోర్‌లో ఉంటది. లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. దాని ద్వారా అయితే మీరు వెళ్ళిపోవచ్చు. మీకు ఇక్కడ ఇండీడ్ జాబ్ సెర్చ్ ఇండియా అని ఉంటది కదా! దాన్ని మీరు ప్రెస్ చేస్తే మాత్రం ఇక్కడ సైన్ అప్ అని వస్తది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు ఈ ఇంటర్‌ఫేస్ వచ్చేసింది. లేకపోతే మీరు సైన్ అప్ చేసేసుకొని మీ ఈమెయిల్ ద్వారా పాస్వర్డ్ ద్వారా ఇచ్చేస్తే మీరు వన్ టైమ్ అయిపోతుంది మీకు. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ మీకు జాబ్ టైటిల్ గానీ, కంపెనీ మీకేమైనా ఐడియా ఉంటే లైక్ విప్రో కానీ, టీసీఎస్ గానీ, ఇన్ఫోసిస్ గానీ అలా మీకేమైనా కంపెనీస్ ఐడియా ఉంటే ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు లొకేషన్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇలా ఏం ఐడియా లేదని మీ స్కిల్స్ ద్వారా గనుక మీరు సెర్చ్ చేసుకోవాలనుకుంటే అలా కూడా ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు టీచర్ అంటే నార్మల్‌గా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ లోకల్ ఏరియాలో మీరు టీచర్‌గా వెళ్ళాలి, జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు. సో, ఇక్కడ మనం టీచర్ అని సెర్చ్ చేద్దాం. టీచర్ వేకెన్సీ ఇన్ స్కూల్ అని ఉంది కదా! జస్ట్ ప్రెస్ ఇట్. అండ్ ఇక్కడ మీకు లొకేషన్స్ ఇస్తాయి. ఇక్కడ మనకి సజెస్ట్ చేసిన లొకేషన్సే కాకుండా మీరు ఏ లొకేషన్స్ అయినా ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి. ఇన్ కేస్ మీకు ఆ ఓపెనింగ్స్ ఉంటే ఇక్కడ అనేవి మనకి డిస్‌ప్లే అవుతాయి. ఫస్ట్ నేను హైదరాబాద్ అని జనరల్‌గా ఇస్తున్నాను. సో, ఇక్కడ ఫైండ్ జాబ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సీనియర్ సోషల్ స్టడీస్ టీచర్. మనకి ఇక్కడ సాలరీ మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ గ్రీన్ లేబుల్స్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది ఏ స్కూల్ వాళ్ళు, అండ్ స్కిల్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు.
లెసన్ ప్లానింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ స్టూడెంట్స్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనకి స్కిల్స్ అయితే ఇచ్చారు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ అన్నది కూడా మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ శాలరీ అన్నది మీకు 28,000 టు 32,000 పర్ మంత్ అన్నారు కదా. సో అంటే దీనికి నియరర్గా ఉండొచ్చు శాలరీ అన్నది. వాళ్ళు కన్ఫామ్గా 28 అని కనుక ఇస్తే వీ కెన్ కన్ఫర్మ్. బట్ ఇక్కడ మీకు ఇంత గ్యాప్ ఉంది కాబట్టి మీ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ మీ శాలరీ అయితే ఫిక్స్ చేస్తారు. బట్ అది మాత్రం 28,000 నుంచి 32,000 ఇన్ బిట్వీన్లోనే ఉంటుంది. సో ఈ జాబ్ టైప్ ఇస్తాడు ఫుల్ ఆర్ కాదన్నది. అండ్ షిఫ్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఇక్కడ షిఫ్ట్ మనకి మెన్షన్ చేస్తారు. జనరల్ షిఫ్టా లేకపోతే బి షిఫ్టా సి షిఫ్టా అని చెప్పేసి. అండ్ లొకేషన్ వచ్చేసరికి గచ్చిబౌలి హైదరాబాద్ మనకి ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ చూసుకొని చదువుకోవచ్చు. టు టీచ్ కాన్సెప్ట్స్ ఇన్ అన్ ఇంటరాక్టివ్ మేనర్ బేస్డ్ ఆన్ యాక్టివిటీస్ అండ్ వర్క్ షీట్స్. ఇలా మనకి అన్ని డీటెయిల్స్ ఇచ్చి షెడ్యూల్ డే షిఫ్ట్ అంట, ఎడ్యుకేషన్ మాస్టర్ ఇందాక చెప్పినట్టు. అండ్ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేస్తారు వాట్ ఈజ్ వాట్ అన్నది. టోటల్ వర్క్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాలంట. వర్క్ లొకేషన్ ప్రిఫరెన్స్ అనేది ఇన్ పర్సన్ అని ఇచ్చారు. సో ఇలా ఇది ఒక్కటే కాదు మనకి చాలా కింద కూడా చాలా చాలా ఉంటాయి అన్నమాట. ప్రీ స్కూల్ టీచర్, వీళ్ళకి బీఈడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కావాలి. ఇది లొకేషన్ వచ్చేసరికి కోకాపేట్ హైదరాబాద్ అని ఇచ్చారు మనకి. అండ్ డిస్క్రిప్షన్ ఇక్కడే చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్ ఇండీడ్ ఆర్ కెన్ ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్స్ టు. ఇక్కడ మనకి నెంబర్ అయితే ఇచ్చారు. సో 2 నెంబర్స్ వరకు ఇచ్చారు మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఈ 2 నెంబర్స్కి ఏ నెంబర్స్కైనా మన రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, వాళ్ళకి కాల్ అన్నా చేయండి ఆర్ ఎల్స్ మీ రెజ్యూమ్ని వాట్సాప్ అన్నా చేయండి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్న విధంగా. ఓకే, అండ్ జాబ్ టైప్ ఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి 1 ఇయర్ అయితే సరిపోతుందని ఇచ్చారు. సో కోకాపేట్కి వచ్చి వర్క్ చేయాలి, నో ఆన్లైన్ అనేది ఇక్కడ పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, ఇక్కడ స్పీక్ విత్ ద ఎంప్లాయర్ అని మీరు కాల్స్ డైరెక్ట్గా ఈ నెంబర్కి కాల్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే, మీరు అప్లై చేసి అది మీకు ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి సో ఇంత లెందీ ప్రాసెస్ అన్నది అసలు అవసరం లేదు. నెంబర్స్ ఇచ్చారు కదా, సో అదే అనమాట. నెక్స్ట్ ఇక్కడ కెమిస్ట్రీ టీచర్, ప్రీ ప్రైమరీ టీచర్. సో ఇలా ఇదంతా టీచర్స్ ఫీల్డ్ గురించి మనం సెర్చ్ చేసాం కాబట్టి విత్ లొకేషన్ మనకి ఓన్లీ టీచర్స్కి సంబంధించిన జాబ్స్ అయితే వచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్కి సంబంధించిన లొకేషన్ మాత్రమే వచ్చాయి. లేదు మీకు ఒక పార్ట్ టైం లాగా కావాలి, మీరు ఇంటి నుంచే వర్క్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చేసి ఫైన్ జాబ్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి ఇక్కడ మనకు వస్తాయి అన్నమాట. ఇవన్నీ రిమోటే, మొత్తం మనం ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బిడర్ అని ఇదొకటి. సో ఇవన్నీ నేను క్యాజువల్గా చూపిస్తున్నాను. సో మీ స్కిల్స్కి మ్యాచ్ అయ్యేటట్లు మీరు అన్నవి చూసుకొని ఇక్కడ చేసుకోవచ్చు. సీనియర్ ట్రావెల్ ఏజెంట్ అంట, ఇది కూడా రిమోట్గానే మనం వర్క్ చేసుకోవచ్చు. ఇది చూడండి, బెనిఫిట్స్ అనేవి వర్క్ ఫ్రమ్ హోమ్, కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది. ఇక్కడ మీకు ఏదైనా నెంబర్ ఇస్తే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే మీరు ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, జస్ట్ మీకోసం నేను ఎలా అప్లై చేయాలని కూడా చెప్తున్నాను. ఇలా మీరు అప్లై చేసినప్పుడు ఒక్కొక్కసారి మీరు లింక్డ్ఇన్లోనే డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. లేకపోతే మీరు అప్లై నౌ కనుక క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లోకి అయితే మనం రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం అన్నీ చదువుకొని మీకు ఏమేమి కావాలి, ఏ లొకేషన్ కావాలి, మీ స్కిల్స్కి ఏ పొజిషన్ అయితే మ్యాచ్ అవుతుందని సెర్చ్ చేసుకొని మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతే డేటా ఎంట్రీ అన్నది ఇప్పుడు చాలా అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఈజీగా ఉందనిపిస్తున్న పొజిషన్ కదా. సో డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని టైప్ చేస్తే మీకు సెర్చ్ చేస్తే చూడండి మనకి ఇవన్నీ డేటా ఎంట్రీకి సంబంధించిన పొజిషన్సే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనం ఓపెన్ చేద్దాం, అసిస్టెంట్ సూపర్వైజర్ అంట. హియర్ మనకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే డేటా ఎంట్రీ, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవి 2 ఉంటే ఈ జాబ్కి అనేవి మన ఎలిజిబుల్ అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ జాబ్ టైప్ ఎక్స్పీరియన్స్డ్ కాదు, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇది డే షిఫ్ట్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్గా ఇది మనం సర్చ్ చేసిన దానికోసమే కదా. సో అదే వచ్చింది. ఇక్కడ మనకి అసలు అసిస్టెంట్ సూపర్వైజర్ అంటే వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మనం డ్యూటీ ఏంటి, మనం ఏం చేయాలన్నది కంప్లీట్లీ ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తారు. సో ఇది కనుక మీరు చదువుకుంటే మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి అటెండ్ అయినప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ చదివారా అని ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ అయితే ఇది. జాబ్ డిస్క్రిప్షన్ మీరు చదివారా? ఇన్ కేస్ మీకు జాబ్ డిస్క్రిప్షన్ చదివి మీ కనుక అంటే కొంచెం అర్థమై కొంచెం కానట్లుంటే జస్ట్
కాపీ ద కంటెంట్ అండ్ పేస్ట్ ఇన్ చాట్ జీపీటీలో పేస్ట్ చేసి అసలు ఈ కంటెంట్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోండి. ఓకే. అండ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ కెన్ అప్లై. సో ఇంటర్మీడియట్ చదివితే చాలంట దీనికి ఈజీగా ఎలిజిబుల్ అవుతారు. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ ఇంటర్నెట్ రిక్వైర్డ్ అండ్ ఫ్రెషర్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. సో శాలరీ వచ్చేసరికి 15,000 నుంచి 20,000 పర్ మంత్ అయితే మనకి ఇస్తారు. సో 15 to 20 మధ్యలో బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ వీళ్ళు ఎంత శాలరీ అన్నది అయితే మీకు ఫిక్స్ చేస్తారు. అండ్ జూనియర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సీనియర్ బీపీఓ అండ్ ఇది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, డేటా ఎంట్రీ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని పార్ట్ టైం జాబ్స్ గురించి మనకి కావాలనుకుంటే పార్ట్ టైం అని సెర్చ్ చేసి ఫైన్ జాబ్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ ఫ్రీలాన్స్ సోషల్ మీడియా మార్కెటర్ అంట. సో ఇది కంప్లీట్ మనం ఒక పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు. పర్ మంత్ వచ్చేసరికి 5,000 నుంచి 6,000 వరకు వస్తాయి. సో ఏముంది జస్ట్ ఇంట్లో కూర్చునే వాళ్ళు, లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ ఎర్న్ చేయాలి అనుకునే వాళ్ళు, వాళ్ళకి ఒక్కసారి ఎవరైనా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కనుక ఇవి అప్లై చేసి వాళ్ళకి ఒకసారి వర్క్ ఎలా చేయాలని మనం డెమో ఇస్తే వాళ్ళు కూర్చొని కూడా వర్క్ చేసుకుంటారు హ్యాపీగా. కాబట్టి ఎవరైనా కానీ కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు గనుక ఉండి మీకు హౌస్ వైఫ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి. సో ఎవ్రీవన్ ఎవరైనా కానీ ఎర్న్ చేయాలని అనుకుంటారు, ఇండిపెండెంట్‌గా ఉండాలని అనుకుంటారు. సో ఆల్మోస్ట్ స్టూడెంట్స్‌కి కానీ, వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇండీడ్ గురించి, లింక్డ్ఇన్ గురించి, నౌకరీ గురించి ఇలా చాలా ప్లాట్‌ఫామ్స్ తెలుసు. సో ఇది పర్టిక్యులర్‌గా వీడియో చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఉంటారు కొంచెం ఇలా నంబర్స్ కూడా ఇస్తారు. అండ్ పర్టిక్యులర్‌లీ ఇది హౌస్ వైఫ్స్ కోసమే ఈ వీడియో అయితే నేను పర్టిక్యులర్‌గా చేస్తున్నాను. మనం ఎలా సెర్చ్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అన్నిటికీ ఉన్నాయి జాబ్స్. ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుందాం అన్న ఒక ఈజీ మెథడ్ ద్వారా అందరూ చాలా ఈజీగా ఎర్న్ చేస్తున్నారు. సో వై నాట్ దెమ్ అన్నదే నా ఇంటెన్షన్ అనమాట. సో యెస్. ఇక్కడ ఫ్రీలాన్స్ సోషల్ మీడియా మార్కెటర్‌కి వచ్చేసరికి స్కిల్స్, కీవర్డ్ రీసెర్చ్, బఫర్, హుట్‌సూట్ అని ఇచ్చారు మనకి. పార్ట్ టైమే మండే టు ఫ్రైడేనే చేయాలి. అండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అనమాట. సో దిస్ పొజిషన్ ఈజ్ ఆన్ సైట్ పార్ట్ టైమ్, అప్లై ఓన్లీ ఇఫ్ దిస్ ఈజ్ ఓకే. సో మనకేంటంటే ఆన్ సైట్ ప్లాట్ఫామ్ పార్ట్ టైమ్ అని చెప్పారు. సో ఒకసారి మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ చదువుకొని రోల్ గురించి చదువుకొని ఆ తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ ఎక్స్పీరియన్స్ అడిగాడు చూడండి. 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఫ్రీలాన్స్ ఆన్లైన్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఆర్ ఏజెన్సీ ఎక్స్పీరియన్స్. సో ఇట్లా మనకి అడిగారు కాబట్టి మన దాన్ని బేస్ చేసుకొని మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ వచ్చేసరికి 5 to 6 అన్నారు. జస్ట్ ఫ్రీ టైమ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది పర్మనెంటా కాదా అన్నది మనం ఇందాక చూసిన కొన్ని అప్లికేషన్స్‌లో పర్మనెంట్ అని చెప్పి కొందరు మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ చూసారా మీరు 6 months అనే ఒక టైం పీరియడ్ అయితే మనకిచ్చారు. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడ శాలరీ మెన్షన్ చేసి ఎక్స్‌పెక్టెడ్ అవర్స్ అయితే 15 per week. ఓకే. సోషల్ మీడియా మార్కెటింగ్ 2 years త్రివేంద్రంకి అసలు లొకేషన్ అయితే ఇదే బట్ వీ కెన్ డూ. అండ్ వీడియో ఎడిటర్ నీడెడ్ ఇన్ వడోదర. యెస్. ఇక్కడ వీడియో ఎడిటర్స్. సో వీడియో ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో వీడియో ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు ఆఫ్‌కోర్స్ నాకు తెలిసినంత వరకు కొంత ట్రైనింగ్ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే లొకేషన్ కానీ, ఇది కానీ అన్నీ ఇస్తున్నారు. సో మనం ఇక్కడ అప్లై నౌకెళ్తే కొన్ని జాబ్స్ ఏంటంటే మనం ఇలాగా మన రెజ్యూమ్ అన్నది ముందే ఇక్కడ ఫిల్ చేసేసుకొని పెట్టుకోవాలి యాక్చువల్‌గా. సో మనం ఇక్కడ రెజ్యూమ్ ముందే ఫిల్ చేసేసుకొని పెట్టుకుంటే ఇలా మన రెజ్యూమ్‌ని మనం సెలెక్ట్ చేసేసుకొని కంటిన్యూలోకెళ్ళిపోతే మనకిక్కడ కొన్ని అడుగుతుంది మన ప్రీవియస్ రిలెవెంట్ ఎక్స్‌పీరియన్సెస్ గురించి. మనకి ఇష్టమైతే మనము ఇన్పుట్ చేయొచ్చు. లేకపోతే ఇది ఆప్షనల్ కాబట్టి వదిలేసేయొచ్చు. సో కంటిన్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ మనని ప్రతి ఒక్క అప్లికేషన్‌కి డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. సో మీ ఎక్స్‌పీరియన్స్ గురించి గానీ, మీ ఎక్స్‌పెక్టెడ్ సీటీసీ గురించి గానీ, లేకపోతే మీ ప్రీవియస్ సీటీసీ గురించి గానీ, ఇలా కొన్ని మనకి క్వెషన్స్ అయితే అడుగుతాయి. అవి కంపల్సరీ అయితే మీరు ఇవ్వండి. లేకపోతే ఆప్షనల్ అయితే వదిలేసేయొచ్చు. నో ఇష్యూస్. అండ్ కొన్ని మనం ఏవైతే అప్లై చేసామో కొన్ని టెస్ట్‌లు ఉంటాయి మనకి. రిగార్డింగ్ ఇప్పుడు మనం ఒక కాల్ సెంటర్‌కి అప్లై చేస్తే ఒక టైప్ ఆఫ్
ఎగ్జామ్ అన్నది మనకి కండక్ట్ చేస్తారు. ఇండిడే కండక్ట్ చేస్తది. అలా కొన్ని కొన్ని ఎగ్జామ్స్ నేను ఆల్రెడీ ఒక 15-20 జాబ్స్ వరకు ఇందులో నేను అప్లై చేసున్నాను. ఆల్రెడీ ఒక 3, 4 ఎగ్జామ్స్ అయితే నేను అటెండ్ చేశాను కాబట్టి, ఒక్కసారి కాల్ సెంటర్‌కి నేను గనుక ఎగ్జామ్ ఇస్తే, సెకండ్ టైమ్ నేను కాల్ సెంటర్‌కి ఏమన్నా జాబ్ అప్లై చేస్తే నెక్స్ట్ టైమ్ నేను ఎగ్జామ్ రాయనవసరం లేదు. ఆ పర్టిక్యులర్ మార్క్స్‌నే ఇది కన్సిడర్ చేసుకుంటుంది కాబట్టి. ఇక్కడ మనకి కంటిన్యూలోకెళ్ళిపోతే మన అప్లికేషన్ అన్నది వాళ్ళకి ఈ పర్టిక్యులర్ కంపెనీ వాళ్ళకైతే మనకి సెండ్ అయిపోతుంది. ఓకే. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. ఓకే. ఐ థింక్ వీడియో ఎడిటింగ్‌కి నేనెప్పుడూ ఎగ్జామ్ ఇవ్వలేదు. సో, ఇలాంటి ఒక టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి మనొస్తాయి. సో, అన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి తర్వాత మన రిజల్ట్ అన్నది జనరేట్ అవుతుంది. ఓకే. ఇండీడ్ అసెస్మెంట్స్ ఇవి. సో, ఇలా మనము వాళ్ళు మనం అప్లై చేసి వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఎగ్జామ్ లింక్ పంపించేదాకా కాకుండా మనకి ఒక యాప్ ద్వారానే మనము నీట్‌గా అప్లై చేసేసుకొని మనంతట మనమే ఎగ్జామ్ రాసేసుకొని వాళ్ళకైతే మన రిజల్ట్‌ని సెండ్ చేయొచ్చు. సో, దిస్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ వే. టైం అన్నది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. అండ్ అన్నీ కంపెనీస్ వాళ్ళు మనకి నంబర్స్ అయితే ఇస్తారని లేదు. సో, కొంతమంది నంబర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నేను ఇందాక చెప్పినట్లే సో, నేనిక్కడ మీకు స్క్రీన్ షాట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, నేను కొంతమంది హెచ్ఆర్స్‌తో అయితే నా రెజ్యూమ్ పంపించాను. కొన్నిటి గురించి నేను డిస్కషన్ పెట్టాను వాట్సాప్‌లో. సో, నేను ఆ పర్టిక్యులర్ స్క్రీన్ షాట్స్ అయితే నేనిప్పుడు యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి వాటిని. యెస్. సో, ఇవే అన్నమాట చార్ట్స్ అన్నవి. ఆల్మోస్ట్ అందరూ రియాక్ట్ అయ్యారు. సో, ఇది ఫేక్ అంటానికి లేదు. కాకపోతే నాకు కొన్ని ఇబ్బందయింది ఎక్కడ అంటే వాళ్ళు ఇప్పుడు వర్చువల్ అన్నది ఎవ్వరు ప్రిఫర్ చేయలేరు. అందరూ వాక్ ఇన్ అనే అడిగారు కాబట్టి అక్కడ నాకు కొంచెం నేను వేరే లొకేషన్‌లో ఉండి నాకు అవ్వలేదు. వర్చువల్ అయినయి మాత్రం నేను అటెండ్ అయ్యాను. అండ్ ఇక్కడ ఇంకొకటి మీకు చెప్పదలుచుకుంటే ₹570-800 అన్ అవర్. ఇది కంప్లీట్‌లీ పార్ట్ టైమ్. వీకెండ్ గూడా మనం అవైలబుల్‌గా ఉండాలంట. సో, ఇదొకసారి చూద్దాం ఏంటి అన్నది. సో, టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలంటున్నారు. అండ్ బ్యాచిలర్ డిగ్రీ అయ్యుండాలి. సో, మాస్టర్ డిగ్రీ గూడా అయ్యుండాలంట. సో, మనం గనక ఇక్కడ ఆల్రెడీ మన ప్రొఫైల్‌లో మన డీటెయిల్స్ మనం ఇస్తే ఇక్కడ మనకి గ్రీన్ కలర్‌లో చూపిస్తుంది. నేనిప్పుడు బ్యాచిలర్ డిగ్రీ. సో, ఇది నాకు గ్రీన్ కలర్‌లో చూపిచ్చింది. నేను మాస్టర్ డిగ్రీ చేయలేదు. కాబట్టి ఇది నాకు రెడ్ కలర్‌లో వచ్చింది. అంటే మనం దీనికి ఎలిజిబులా? కాదా? అన్నది కూడా ఇదే ఫిల్టర్ చేసి అనేది మనకు చూపిస్తుందనమాట. ఓకే. సో, వీళ్ళు పర్ అవర్ వచ్చేసరికి మనకి ₹750 నుంచి ₹800 వరకు సాలరీ అయితే ఇస్తారంట. సో, లొకేషన్ వచ్చేసరికి ఇది సంథింగ్ పంజాబ్ నుంచి. ఎక్స్‌పెక్టెడ్ అవర్స్ వచ్చేసరికి 4 అవర్స్ పర్ వీక్. సో, వీకెండ్ కూడా అవైలబుల్ ఉండాలి. మాస్టర్స్ అన్నది ప్రిఫర్డ్ అంట ఖచ్చితంగా. అండ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి 2 ఇయర్స్ ఉండాలి. మేకింగ్ లెసన్ ప్లాన్స్ అన్నది టోటల్ వర్క్ ఇదంతా. అయితే ఇంగ్లీష్ అన్నది రిక్వైర్డ్ ఉండాలి. వర్క్ లొకేషన్ అయితే ఇన్ పర్సన్ అంట. మనం ఇప్పుడు సెర్చ్ చేసింది పార్ట్ టైమ్. సో, అది మైట్ బి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు. లేకపోతే ఇన్ పర్సన్ అని కూడా ఉండొచ్చు. ఓకే. అండ్ మీకిక్కడ ఏమన్నా నచ్చి తర్వాత దీని గురించి తెలుసుకొని మళ్ళీ ఇక్కడికొచ్చి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరిక్కడ జాబ్ అన్నది సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని సేవ్డ్ దాంట్లోకి వెళ్తే మీరు ఏమేం జాబ్స్ అన్నది మీరు సేవ్ చేసుకున్నారన్నవి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే. తర్వాత మీరొచ్చి ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏమేమి అప్లై చేసామో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఇన్‌బాక్స్ ఉంటాయన్నమాట. ఎవరైతే మన అప్లికేషన్ నచ్చి వాళ్ళకి వాళ్ళ ఓపెనింగ్‌కి మనం ఫిట్ అని అనిపిస్తే వాళ్ళిక్కడైతే మనకి వాళ్ళ దాని గురించి ఇక్కడ చూడండి. నేను ఒక వీడియో ఎడిటర్ దానికి నేను అప్లై చేశాను. సో, వాళ్ళు నాకు ఇండీడ్ టెస్ట్ అయితే ఏం పెట్టలేదు. బట్ ఇక్కడ మనకైతే వాళ్ళు రిప్లై ఇచ్చారనమాట. వాట్ ఈస్ వాట్ అన్నది. తర్వాత మన సీటీసీ ఎక్స్‌పెక్టెడ్ ఏంటని అడిగారు. సో, మనమే ఇక్కడ డైరెక్ట్‌గా హెచ్ఆర్ తోటి ఇన్‌బాక్స్‌లోనే మనం చాట్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇంకొకటి ఓపెన్ డిజైన్ దానికి. సో, ఐ రివ్యూడ్ యువర్ అప్లికేషన్ ఫర్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అండ్ ఐయామ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ బ్యాక్‌గ్రౌండ్. వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ పొటెన్షియల్ ఫిట్ ఫర్ అవర్ టీమ్. సో, ఇట్లా మనకైతే కొన్ని
ఎంత సాలరీ అన్నది, ఏంటి అన్నది మొత్తం మనకి చెప్పి మనకైతే చార్ట్ చేస్తారనమాట. సో, మనము ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఈజియెస్ట్ వే అన్నది నా ఫీలింగ్. సో, ఇండీడ్ చాలా బెస్ట్ ఉన్న వాళ్ళల్లో. నా వ్యూలో నాకు చాలా హెల్ప్ అయింది. ఎవరికైనా ఏదైనా సజెస్ట్ చేయాలన్నా, లేకపోతే నేను ఎప్పుడన్నా పార్ట్ టైమ్ సెర్చ్ చేసుకోవాలన్నా కూడా. అండ్ లాస్ట్ మంత్ నేను ఒక దానికి నేను కంటెంట్ రైటర్‌కి అప్లై చేశాను. అండ్ నేను దాన్ని టెంపరరీగానే నేను లాగిన్ అయ్యాను. టెంపరరీగా వర్క్ చేశాను. నాకు మంత్ వచ్చేసరికి 10,000 వచ్చాయి దానికి. సో, అలాగా చాలా జాబ్స్ ఉన్నాయి. మనం సెర్చ్ చేసుకుంటే మన స్కిల్స్‌కి మ్యాచ్ అయ్యేటట్లు ఇట్ విల్ బి సో హెల్ప్‌ఫుల్. అండ్ లింక్డ్ఇన్‌కొచ్చేసరికి లింక్డ్ఇన్‌లో మనకి పైన గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జాబ్స్ అని ఒక పోర్టల్ ఉంటది కదా! సో, ఈ పర్టిక్యులర్ పోర్టల్‌కెళ్తే మనం ఇక్కడ ఏమేమి కావాలన్నది ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. మన జాబ్స్‌కి అంటే మీకేమైనా సేమ్ ఇండీడ్ లాగే మీకేమైనా కంపెనీస్ ఐడియా ఉంటే అది, లేకపోతే మీ స్కిల్స్‌ని బేస్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేసుకుంటే మీకిక్కడ మొత్తం వాట్ ఈస్ వాట్ అన్నది మొత్తం వచ్చేస్తదనమాట. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి. సో, దీనికేం కావాలి, ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఉంటది. అండ్ ఇండీడ్‌లో నేను ఎక్కువగా సాలరీ డిస్క్లోజ్ చేయడం అయితే నేను చూడలేదు. జస్ట్ ఒక ఎస్టిమేషన్ లానే ఇస్తారు గానీ, పర్టిక్యులర్‌గా ఇండీడ్‌లో మెన్షన్ చేసినట్టు 25,000, 35,000 లేకపోతే పర్ అవర్‌కి ఇంత అన్నది నేను ఎక్కడ చూడలేదు. లింక్డ్ఇన్‌లో చాలా తక్కువగా చూసాను. అండ్ లింక్డ్ఇన్‌లో నేను ఆల్మోస్ట్ వచ్చేసరికి సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉండే పొజిషన్స్‌కి నేను సెర్చ్ చేశాను కాబట్టి మైట్ బీ నాకు కనిపించుండవు. నేను పార్ట్ టైమ్‌కి కానీ, దీనికి గానీ ఇండీడే ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. లింక్డ్ఇన్‌లో తక్కువ చూసాను నేను. అండ్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ గురించి అండ్ ఎక్స్‌పీరియన్స్ ఎంతుండాలన్నది మెన్షన్ చేస్తారు కదా! సో, మనం ఇక్కడ ఈజీ అప్లై ఎలా అంటే, మనం ఆల్రెడీ లింక్డ్ఇన్‌లో మనం సైన్ అప్ అయినప్పుడు, మన రెజ్యూమ్ వచ్చేసరికి మనం అందులో గనక ఫిల్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అది మనం అప్లై చేసేటప్పుడు ప్రతిసారి మన రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయకుండా దానంతటి అదే వాళ్ళకి సెండ్ అయిపోతదనమాట. మనం ఈజీ అప్లై మీదకి క్లిక్ చేస్తే. సో, ఇండీడ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో, ఆల్మోస్ట్ అందరూ ఏంటంటే దీన్ని చాలా ఒక ప్రొఫెషనల్ యాప్‌గా యూజ్ చేస్తారు. చాలా మందితో మనము హెచ్ఆర్స్ గూడా ఇక్కడ డైరెక్ట్‌గా మనకి ఇది ఇన్‌బాక్స్ పోర్టల్. సో, ఇందులో మనకి కాంటాక్ట్ అవుతారు. వాట్ ఈస్ వాట్ అన్నది. యాహ్! దిస్ ఈజ్ అబౌట్ జాబ్ సెర్చ్. సో, ఎవరైనా కానీ దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరెవరైతే ఇండీడ్‌లో ఏదైనా జాబ్ ఓపెనింగ్స్ వచ్చినప్పుడు అప్లై చేసి వాళ్ళకేమన్నా రెస్పాన్స్ వచ్చినా, లేకపోతే ఎవరైనా సెలెక్ట్ అయినా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. బికాజ్ మిమ్మల్ని చూసి ఎవరైనా డౌట్ ఉండి అంటే ఇండీడ్‌లో ఇలా వర్క్ అవుతదా అని ఎవరికైనా కన్‌ఫ్యూజన్ ఉన్నా, డౌట్ ఉన్నా వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఈజీగా అప్లై చేసుకుంటారు. అండ్ ఏదైనా ఓపెనింగ్స్ ఉండి మీరు సెలెక్ట్ అయినా కూడా ఆ పర్టిక్యులర్ కంపెనీ నేమ్ ఆర్ ఎల్స్ మీరు ఎప్పుడు అప్లై చేశారు ఏంటని చెప్తే అలాంటి స్కిల్స్ ఉన్నవాళ్ళు మిమ్మల్ని చూసి అప్లై చేస్తారు. సో, మీరు ఇంకొకళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. కాబట్టి ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే వాళ్ళకి కూడా డెఫినెట్‌లీ షేర్ చేయండి. అండ్ మీకు యూజ్ అయిందని అనుకుంటే కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ షేరింగ్ ఇన్ఫో. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ తోటి ఇంకేమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటే డెఫినెట్‌లీ డిస్ప్లే చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.